చిలకలూరిపేటలో ఏ విధంగా అయితే ఇక్కడ నుంచి మల్లె రాజేశ్వరనాయుడు గారిని తీసుకెళ్ళటం, అలాగే అక్కడ సీటు పీయటం, మళ్ళీ ఆయన వచ్చి ఇక్కడ 3-4 వర్గాలుగా ఉన్న వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి పార్టీని కరెక్ట్ రూట్లో నడుపుతున్న ఈ క్రమంలో మళ్ళీ ఇతను కాకుండా వేరే అతని అంటున్నారు. అంటే మీరు ఏ విధంగా అయితే అధిష్టానం చేస్తుందో మాకు అర్థం కావడం లేదు. ఇక్కడ ప్రజాప్రతినిధులుగా చాలామంది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు వీళ్ళందరూ ఉన్నారు. ఎవరి అభిప్రాయం కూడా తీసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మారుస్తూ ఉంటే చిలకలూరిపేటలో గెలవాలనా ఓడిపోవాలనా ఒక్కసారి మీరందరూ ఒకసారి ఆలోచించండి పెద్దలందరూ. ఎందుకంటే మేము చెప్తున్నామంటే ఇక్కడ చిలకలూరిపేటలో 3 నెలల నుంచి జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసిన మాట. ఇదైతే ఇక్కడ అంతా ఒక దాటి మీదకి వచ్చినాక ఇవాళ వేరే ఇక్కడ లేని మనిషిని అంటే వేరే గుంటూరు, విజయవాడ తీసుకొస్తారు. అతను రేపు గెలిచినా ఓడిపోయినా మాకు అందుబాటులో ఉండాలా. అలా కాకుండా ఓడిపోగానే అతను ఊరు వెళ్ళిపోవటమా, గెలిచినా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవటమా చేస్తే అప్పుడు మేమేం చేయాలో చెప్పండి. అది కాదు. అందుకనే మేము ఈ యొక్క చిలకలూరిపేటలో 30 మంది వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లము ఇక్కడ దాదాపుగా 27-28 మంది కౌన్సిలర్స్ ఉన్నాము. మా కుమ్మడిగా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాము. అలాగే చిలకలూరిపేటలో ఇవాళ కానీ రేపు కానీ రాజేష్ నాయుడు గారి పేరు టిక్కెట్తో సహా అభ్యర్థిగా రాకపోతే మేమందరం మా కుమ్మడిగా మా యొక్క కౌన్సిల్ కూడా రాజీనామా చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.